భయం అనే ఒక చిన్న విత్తనం మనుషుల మనసుల్లో పడితే అది ఎంత పెద్ద మరణకాండకు దారితీస్తుందో తెలుసా? చీరాల పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటన దానికి ఒక నిలువెత్తు సాక్ష్యం. ఆమె నా వైపు చూసింది. నన్ను చంపేస్తుంది అని అరిచిన మరుసటి రోజే ఒక కుర్రాడు రక్తం కక్కుకొని చనిపోయాడు. దాంతో ఆ ఊరు మొత్తం ఒకే ఒక ముసలావిడను శత్రువుగా మార్చుకుంది. ఊరంతా కలిసి ఆ రాత్రి ఆమెకు చేసిన నరకం ఎలాంటిదో వింటే మీ గుండె ఆగిపోతుంది. అసలు అక్కడ జరిగింది చేతబడా? లేక ఒక అమాయకురాలి పైన పడ్డ నిందలా? నన్ను వదిలేయండి నాయనా, నేను ఏ తప్పు చేయలేదు అని ఒక వృద్ధురాలు కాళ్ళు పట్టుకున్న 1000 మంది జనం ముందు ఏడ్చినా ఎవరు వినలేదు. నువ్వు చేతబడి చేస్తున్నావు, మా ఊర్లో ఉన్న వారిని తినేస్తున్నావు అంటూ ఆమెను రక్తం వచ్చేలా హింసించారు. కానీ ఆమె ఊరి విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ గ్రామంలో మరణాలు ఆగలేదు. అసలు ఆ వరుస మరణాల వెనుక ఉన్న అసలు రాక్షసుడు ఎవరు? చీరాల సమీపంలో చేతబడి చేస్తుందన్న అసలు మిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అది 1972. స్థలం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా తీర ప్రాంతం. సముద్రపు గాలు ఎటు చూసిన పచ్చని పొలాలు, పగటిపూట చేనేత మగ్గాల చప్పుడుతో ఊరంతా చాలా ప్రశాంతంగా ఉండేది. అక్కడ ప్రజలకు ఉన్నవి రెండే రెండు. ఒకటి కష్టపడి పని చేసుకోవడం, రెండవది దేవుడిని నమ్మడం. కానీ అతిగా ఉన్న ఆ నమ్మకమే వాళ్ళ జీవితాల్లోకి అపనమ్మకాన్ని, భయాన్ని ఎలా తీసుకొచ్చిందో ఆ ఊరి ప్రజలు ఊహించుకోలేకపోయారు. అది ఒక అమావాస్య రోజు. ఊళ్ళో వాతావరణం ఉన్నట్టుండి మారిపోయింది. అంతవరకు ఆరోగ్యంగా ఉన్న ఒక 25 ఏళ్ల యువకుడు ఉదయాన్నే పొలానికి వెళ్ళి వస్తున్నాడు. సాయంత్రానికి తీవ్రమైన జ్వరంతో పడిపోయాడు. నాటు వైద్యులు వచ్చి చూశారు, పసురు ఇచ్చారు. కానీ అర్ధరాత్రి దాటాక ఆ యువకుడు వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కళ్ళు పైకి తేలేసి ఎవరికో చేతులు జోడిస్తూ కేకలు వేశాడు. తెల్లారేసరికి రక్తం కక్కుకొని చనిపోయాడు. ఊరంతా ఆ చావును చూసి భయపడింది. కానీ అది కేవలం ఒక ప్రారంభం మాత్రమే అని అప్పుడు ఎవరు అనుకోలేదు. సరిగ్గా వారం తిరిగేసరికి ఇంకో వింత సంఘటన జరిగింది. అదే ఊర్లో ఉండే పెద్ద మనిషి పెరట్లో ఉన్న ఆవులు ఉన్నట్టుండి వింతగా అరుస్తూ నోట్లో నుంచి నురుగు కక్కుకొని ఒకే రోజు చనిపోయాయి. ఆ మరుసటి వారమే మరో ఇంట్లో ఆడుకుంటున్న ఒక చిన్న పసిపాప అకస్మాత్తుగా ఊపిరాడగా కనుమూసింది. వైద్యులు అందుబాటులో లేని ఆ రోజుల్లో ఈ వరుస మరణాలు ఆ ఊరి ప్రజల గుండెల్లో పెను భూకంపం సృష్టించాయి. రోగాలు వస్తే చనిపోతారు, కానీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అది రాత్రి వేళలోనే ఎందుకు జరుగుతున్నాయి? ఇక ఊరి రచ్చబండ దగ్గర పంచాయతీ మొదలైంది. ముసలి వాళ్ళు, గ్రామంలోని పెద్దలు అంతా ఒకే మాట మీదకి వచ్చారు. అది రోగం కాదు, ఎవరో మన ఊరిపై గాలి ధూళి వదిలారు, ఇది చేతబడి, బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు అని అనుకున్నారు అందరూ. ఆ ఒక్క మాట ఆ గ్రామాన్ని ప్రశాంతమైన ఊరు నుంచి ఒక భయంకరమైన నరకంగా మార్చేసింది. ఊళ్ళో వరుసగా చావు కేకలు వినిపిస్తుంటే మనుషుల మనసుల్లో సైన్స్ పనిచేయదు, కేవలం భయమే రాజ్యమేలుతుంది. అది చీరాల సమీపంలోని ఒక చిన్న పల్లెటూరు. ఊరి రచ్చబండ దగ్గర ఊరి పెద్దలు, కుర్రాళ్ళు అందరూ గుమిగూడారు. మన ఊరికి ఏమైంది? వరుసగా కుర్రాళ్ళు, పశువులు ఎందుకు చనిపోతున్నాయి అనే ప్రశ్న ప్రతి ఒక్కరి నోట వినిపిస్తుంది. అప్పుడే ఆ ఊరి భూస్వామి ఇంటి పని మనిషి ఒక వింత విషయాన్ని ఊరి పెద్దల దృష్టికి తీసుకెళ్ళింది. ఆమె చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా, గత కొన్ని రోజులుగా నేను గమనిస్తున్నాను. సూర్యుడు అస్తమించగానే ఊరి చివర ఉన్న ఆ పాడుబడిన పాత గుడిసె దగ్గర ఒక వింత దీపం వెలుగుతుంది. రాత్రి 1 గంట సమయంలో ఆ గుడిసె నుంచి వింత వింత శబ్దాలు, మంత్రాలు చదువుతున్నట్లు వినిపిస్తున్నాయి అని చెప్పింది. ఆ మాట వినగానే ఆ ఊరి జనాల చూపు ఒక్కసారిగా ఊరి చివర ఉన్న ఆ చిన్న గుడిసె వైపు మళ్ళింది. ఆ గుడిసెలో ఉండేది ఒక వృద్ధురాలు. ఆ వృద్ధురాలు ఎవరు? ఆమె ఆ ఊర్లో పుట్టి పెరిగిన మనిషి కాదు. కొన్నేళ్ల క్రితం ఎక్కడి నుంచో ఒంటరిగా ఆ ఊరికి వచ్చి ఊరి పొలిమేరలలో ఉన్న ఒక పాడుబడిన గుడిసెలో ఉంటుంది. ఆమె పేరు కూడా ఎవరికి సరిగ్గా తెలియదు. వయసు 70 ఏళ్లకు పైనే ఉంటాయి. తలపాగా లాంటి తెల్లటి విరబోసుకున్న జుట్టు, లోతుకుపోయిన కళ్ళు, ఒంటిపై చిరిగిన చీర. ఊళ్ళో ఎవరితోనూ మాట్లాడేది కాదు. ఉదయాన్నే కట్టెలు ఏరుకోవడానికి అడవి వైపు వెళ్లడం, సాయంత్రానికి గుడిసెలోకి వెళ్లి తలుపులు వేసుకోవడం, ఇది ఆమె దినచర్య. ఆమె ఊరి జనాలతో కలవకపోవడం, ఒంటరిగా ఉండడమే ఆమె కుంపముంచింది. గ్రామస్తులు ఆమె ప్రశాంతతను తమ భయానికి కారణమని అనుమానించడం మొదలుపెట్టారు. అనుమానం బలంగా మారి ఒకరోజు సాయంత్రం ఊరి చెరువు దగ్గర కొందరు మహిళలు నీళ్లు పట్టుకోవడానికి వెళ్లారు. అప్పుడే ఆ వృద్ధురాలు కూడా చేతిలో ఒక పాత మట్టి కుండ పట్టుకొని నీళ్ల కోసం వచ్చింది. ఆమెను చూసి భయపడిన ఊరి మహిళలు పక్కకు తప్పుకున్నారు. ఆ సమయంలో ఆ వృద్ధురాలు ఊర్లోని ఒక చిన్న పసిపాప వైపు చూసి మెల్లగా నవ్వింది. ఆ పాప బుగ్గను తాకింది. కానీ ఆ పాప వాళ్ళ అమ్మ భయంతో అరిచి ఆ పాపను లాక్కొని అక్కడి నుండి పరిగెత్తింది. విచిత్రం ఏమిటంటే సరిగ్గా మరుసటి రోజు ఉదయానికి ఆ పసిపాపకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చి విలవిలలాడిపోయింది. నోట్లో నుంచి నురగలు వచ్చాయి. అంతే, ఆ వార్త ఊరంతా వ్యాపించింది. ఆ ముసల్దే ఆ పాప వైపు చూసింది. ఆ ముసల్దే దిష్టి పెట్టింది. అది మామూలు చూపు కాదు, మంత్రాలు చదివే చేతబడి చేసే చూపు అని ఊరంతా దండోర వేశారు. ఆ రోజు నుంచి ఆ అమాయక వృద్ధురాలిని ఎవరు పేరు పెట్టి పిలవలేదు. ఆమెకు ఊరంతా కలిసి పెట్టిన పేరు బాణమతి అవ్వ. బాణమతి అంటే చేతబడి లేదా బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు అని అర్థం. పగటి పూట కూడా ఆమె గుడిసె వైపు వెళ్ళడానికి జనం భయపడేవారు. ఆమె ఎదురుపడితే శకునం మంచిది కాదని ఇంటి తలుపులు మూసేసేవారు. అయితే కథ ఇక్కడితో ముగియలేదు. ఆ ముసలావిడపై ఉన్న అనుమానం ఒక భయంకరమైన దాడికి దారితీసింది. ఒకరోజు రాత్రి ఏం జరిగిందంటే, అనుమానం అనేది ఒక విషపూరితమైన పాము లాంటిది. అది ఒక్కసారి మనసులోకి ప్రవేశిస్తే మంచి చెడులను ఆలోచించే శక్తి పూర్తిగా నశింపజేస్తుంది. ఆ రోజు అమావాస్య రాత్రి. ఊరంతా గాఢ నిద్రలో మునిగిపోవాల్సిన సమయం. కానీ ఆ గ్రామంలో ఏ ఒక్కరికి నిద్ర పట్టడం లేదు. చీకటి పడేసరికి ఊరి పెద్దాయన కొడుకు 25 ఏళ్ల కుర్రాడు ఉన్నట్టుండి పిచ్చివాడిలా కేకలు వేయడం మొదలుపెట్టాడు. నన్ను ఎవరో పట్టుకొని
పట్టుకొని లాగుతున్నారు. ఆ ముసలి అవ్వ తలుపు సందులో నుంచి నన్నే చూస్తుంది అని భయంతో వణికిపోతూ కేకలు వేశాడు. ఇంటి వాళ్ళు బయటకు వచ్చి చూశారు. కానీ అక్కడ ఎవరు లేరు. కానీ ఆ కుర్రాడు కళ్ళు పైకి తేలేసి మూర్ఛపోయాడు. ఆ దృశ్యం చూసిన ఆ ఊరి యువకులకు రక్తం మరిగిపోయింది. భయం స్థానంలో తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. ఈ ఊరిని ఆ ముసల్ది బలి తీసుకుంటుంది. ఈ రోజు రాత్రి ఈ భానుమతికి అంతం పలకాల్సిందే అని ఊర్లో ఉన్న యువకులంతా ఒకటయ్యారు. చేతుల్లో వెలుగుతున్న కాగడాలు, కర్రెలు, పారలు పట్టుకొని దాదాపు 100 మందికి పైగా జనం ఊరి చివర ఉన్న ఆ గుడిసె వైపు నడవడం మొదలుపెట్టారు. సముద్రపు హోరు గాలి, చీకటి అమావాస్య రాత్రి, ఎర్రటి కాగడాల వెలుగుల్లో ఆ జనం ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తున్న క్రూరత్వం. గుడిసె దగ్గరకు చేరుకోగానే ఊరి జనం గట్టిగా కేకలు వేశారు. ఏయ్ మంత్రాల ముసలి, బయటకుర్రా, మా ఊరిపై బాణమతి ప్రయోగిస్తావా, బయటకురా అని గట్టిగా అరుస్తున్నారు. దాంతో ఆగ్రహించిన కొందరు యువకులు ముందుకు వచ్చి ఆ పాత మూసి ఉన్న తలుపును గొడ్డళ్లతో, కర్రలతో ఒక్కసారిగా బద్దలు కొట్టారు. తలుపులు విరిగి లోపల పడ్డాయి. గుడిసె తలుపులు తెరుచుకోగానే వెలుగుతున్న కాగడల వెలుతురులో ఆ ఊరి జనానికి ఒక దృశ్యం కనిపించింది. ఆ గుడిసె మూలలో ఒక చిన్న దీపం వెలుగుతుంది. దాని పక్కన ఆ వృద్ధురాలు వణికిపోతూ కూర్చొని ఉంది. ఆమె ముందు భూమిపై కొన్ని పసుపు కుంకుమ చల్లిన గుర్తులు, కొన్ని ఎండు మిరపకాయలు, నిమ్మకాయలు ఉన్నాయి. ఆ దృశ్యం చూడగానే జనం భయం రెట్టింపైంది. చూసారా, మేం చెప్పింది నిజం, లోపల బాణమతి పూజలు చేస్తుంది అని గట్టిగా అరిచారు. ఆ వృద్ధురాలు భయంతో 2 చేతులు జోడించి ఏడుస్తూ మొరపెట్టుకుంది. నాయనా, నన్ను ఏమి చేయకండిరా, నాకు ఏ బాణమతి రాదు, నా వయసు అయిపోయింది. రాత్రి వేళ భయం వేసి ఆ దేవుడి బొమ్మ ముందు దీపం పెట్టుకొని ప్రార్థించుకుంటున్నాను నాయనా అని ఆమె నన్ను వదిలేయండి అని బతిమలాడింది. కానీ భయంతో గుడ్డిదైన ఆ గుంపుకు ఆమె మాటలు వినిపించలేదు. అమాయకత్వం ఆమె కళ్ళలో కనిపిస్తున్న వారి కళ్ళకు మాత్రం ఆమె ఒక రాక్షసిలాగే కనిపించింది. ఆ రాత్రి ఆ ఊరి జనం ఆ అమాయక వృద్ధురాలిని గుడిసె బయటకు ఈడ్చుకొచ్చారు. ఊరి మధ్యలో ఉన్న పాత రావి చెట్టుకు కట్టేశారు. ఊరి విడిచి వెళ్ళిపోవాలని, లేకపోతే సజీవ దహనం చేస్తామని తీవ్రంగా కొట్టారు, హింసించారు. ఆమె శరీరం మొత్తం రక్తం అయ్యింది. కానీ ఆమె నోటి నుంచి వచ్చిన చివరి మాట ఒక్కటే, నేను ఏ పాపం చేయలేదు నాయనా, దేవుడు మిమ్మల్ని అడుగుతాడు అని చాలా ఏడుస్తూ ఉంది. రక్తంతో గాయాలతో సృహ తప్పి పడిపోయిన ఆ వృద్ధులాన్ని అలాగే రావి చెట్టుకు కట్టేసి ఊరి జనం తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. కానీ తెల్లవారిన తర్వాత సూర్యోదయం అయ్యాక ఊరి జనం అక్కడికి వెళ్ళి చూసేసరికి ఒక వింత దృశ్యం కనిపించింది. ఆ చెట్టుకు కట్టిన తాడు విప్పేసి ఉంది. కానీ అక్కడ ఆ వృద్ధురాలు లేదు. తీవ్రమైన గాయాలతో నడవలేని స్థితిలో ఉన్న ఆ ముసలావిడ రాత్రికి రాత్రే ఎక్కడికి వెళ్ళిపోయింది. ఆమెను ఏ అడవి మృగాలైనా ఎత్తుకెళ్లాయా, లేక చావు దెబ్బ తిని కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ చీకట్లోనే ఎటైనా పారిపోయిందా? ఈ ప్రశ్నకు ఆ రోజు ఆ ఊళ్ళో ఎవరి దగ్గర సమాధానం లేదు. కానీ ఊరి జనం మాత్రం ఆమె మంత్రాల శక్తితో గాల్లో మాయమైపోయింది అని రూమర్స్ ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ ఊరి జనం ఏమనుకున్నారంటే, బాణమతి చేసే ముసలిది ఊరి వదిలి వెళ్ళిపోయింది, ఇక మన ఊరికి ఏ భయము లేదు అని అనుకున్నారు. కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. ఆ వృద్ధురాలు మాయమైన వారం రోజులకే ఊళ్ళో మళ్ళీ ఒక చిన్న పసిపాప తీవ్రమైన జ్వరంతో కన్నుమూసింది. ఆ తర్వాత మరో 2 వ్యక్తులు కలార లక్షణాలతో రక్తం కక్కుకొని చనిపోయారు. జనంలో మళ్ళీ వణుకు మొదలైంది. బాణమతి చేసే మనిషి ఊళ్ళో లేనప్పుడు ఈ చావులు ఎలా జరుగుతున్నాయి? ఆ రోజైనా వాళ్లకు తమ తప్పు అర్థమైందా అంటే లేదు. ఆ ముసలిది ఎక్కడికో వెళ్ళి మన ఊరిపై పగబట్టి అక్కడి నుంచే చేతబడి చేస్తుంది అని తమ మూఢనమ్మకాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కొన్నేళ్ల తర్వాత ఆ ప్రాంతంలో చదువుకునే యువకులు మరియు ప్రభుత్వ వైద్య బృందాలు ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు ఆ రోజుల్లో జరిగిన మరణాల వెనుక ఉన్న అసలు పచ్చి నిజాలు బయటపడ్డాయి. కలుషితమైన తాగునీరు, అలాగే రోగాలు, చీరాల తీర ప్రాంత గ్రామాలు కావడం వల్ల, సరైన పరిశుభ్రం లేకపోవడం వల్ల ఆ రోజుల్లో బావిలోని నీరు పూర్తిగా కలుషితమైంది. కలరా, టైఫాయిడ్, తీవ్రమైన మలేరియా వంటి వ్యాధులు వ్యాపించాయి. సరైన వైద్యం, యాంటీబయాటిక్స్ అందుబాటులో లేక జనం అకస్మాత్తుగా రక్తం కక్కుకొని లేదా విరేచనాలతో చనిపోయారు. ఆ వృద్ధురాలు గుడిసెలో పూజలు చేస్తున్నట్లు కనిపించిన దృశ్యం వెనుక ఉన్న నిజం ఏమిటంటే, ఆమె తీవ్రమైన ఒంటరితనం, డిప్రెషన్, యాంగ్జైటీతో బాధపడుతుంది. నాటు నమ్మకాల ప్రకారం దెయ్యాలు పట్టుకోకుండా ఉండడానికి ఆమె తన గుడిసె ముందు నిమ్మకాయలు, పసుపు పెట్టుకుని దేవుడిని ప్రార్థించేది. కానీ దాన్నే ఓం జనం నమః బాణమతిగా శివాయ. భ్రమపడ్డారు. ఎవరో నాకు చేతబడి చేశారు, నేను చనిపోతాను అని ఒక మనిషిని బలంగా నమ్మినప్పుడు మెదడు తీవ్రమైన ఒత్తిడికి గురై గుండె ఆగిపోయే అవకాశం ఉంది. ఆ గ్రామంలో సగం మంది రోగాల కంటే ఈ భయం వల్లే గుండెపోటుతో చనిపోయారు. ఇంకొక షాకింగ్ విషయం ఏమిటంటే, ఆ రోజుల్లో కొందరు భూస్వాములు తమ శత్రువుల ఇళ్ల ముందు రాత్రికి రాత్రి నిమ్మకాయలు, కుంకుమ పడేసి వెళ్ళేవారు. దాంతో అవతలి కుటుంబం భయంతో మానసికంగా కృంగిపోయి ఊరు వదిలి పారిపోయేది. ఆ రోజు ఆ ఊరి జనం బాణమతి అమ్మ అని నమ్మిన వృద్ధురాలు బాణమతి చేసే మంత్రగత్తె కాదు, అజ్ఞానానికి, మూఢనమ్మకాలకు బలైపోయిన ఒక అమాయకురాలు. చీరాల పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ సంఘటన కేవలం ఒక ఊరి కథ మాత్రమే కాదు, మన సమాజంలో పేరుకుపోయిన అజ్ఞానానికి, మూఢనమ్మకాలకు పట్టిన ఒక పిచ్చి, ఒక అమాయక వృద్ధురాలు జీవితంలో ప్రశాంతంగా బ్రతకాలా అనుకున్న ఒక మహిళ ఊరి జనం పెంచుకున్న అదృశ్య భయానికి బలైపోయింది. ఆ రోజు ఆ ఊరి జనం చంపాలనుకున్నది ఒక మంత్రగత్తని కాదు, తమలోని భయాన్ని. కానీ ఒక భయంకరమైన విషయం ఏమిటంటే, ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ఊర్లో భయం
చావలేదు, రోగాలు ఆగలేదు. చరిత్రలో బాణమతి లేదా చేతబడి పేరిట జరిగిన ప్రతి దారుణం వెనక ఉన్నది అతీత శక్తులు కాదు, వైద్యమందని రోగాలు, సైన్స్ పట్ల అవగాహన లేకపోవడం మరియు మనుషుల మనసుల్లో ఉండే క్రూరమైన అపనమ్మకాలు. ఈరోజు మనం సాంకేతికంగా ఎంతో ముందుకు వెళ్ళాం. చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకుని అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపుతున్నాం. కానీ ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాల్లో ఎక్కడో ఒక చోట చేతబడి అనే నెపంతో ఒంటరి మహిళలను, వృద్ధురాలను బాధిస్తున్న వార్తలు వింటూనే ఉన్నాం. ఈ యథార్థ ఘటన గురించి, ఆ రోజుల్లో జరిగిన ఈ మూఢనమ్మకాల దాడి గురించి మీరేమనుకుంటున్నారు? మీ ప్రాంతంలో కూడా ఇలాంటి వింత కథలు లేదా అనుభవాలు ఎప్పుడైనా విన్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.